ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న పెను తుఫాను నీకు మేలు చేయడానికే దేవుడు పంపించాడు. ఆ పెను తుఫాను అపజయం కావచ్చు, ఆ పెను తుఫాను ఉద్యోగం పోగొట్టుకోవడం కావచ్చు, ఆ పెను తుఫాను అనారోగ్య రూపంలో వచ్చి ఉండొచ్చు, ఆ పెను తుఫాను ఆర్థికంగా భయంకరమైన సంక్షోభం కావచ్చు, అవమానం కావచ్చు. ఏదైతే ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నావో వినో, అది రావడానికి ప్రధాన కారణము నీ అవిధేయత, నీ అపవిత్రత. ఆ పెను తుఫాన్ని దేవుడు ఎందుకు అనుమతించాడు అంటే నిన్ను నాశనం చేయడానికి కాదు, నిన్ను రక్షించడానికి, తన వైపుకు నిన్ను తిప్పుకోవడానికి దేవుడు ఆ పెను తుఫాన్ని అనుమతించాడు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించినట్లయితే యోనా వలె తప్పు తెలుసుకుంటావు. యోనా తప్పు తెలుసుకున్నాడు. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండవలసిన నేను అవిధేయత వల్ల మీ అందరికీ శ్రమ తీసుకొచ్చాను, నా వల్ల ఇదంతా జరిగింది. యోనా తప్పును ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే తప్పును ఒప్పుకున్నాడో పరలోకము నుండి దేవుడు యోనాను చూశాడు.